మీనా అయితే తనని కాపాడిన వాళ్ళైతే ఇంకా ఫోన్ ఇచ్చేసి మీరు చాలా గొప్ప పని చేశారమ్మా అన్నట్టుగా ఇంకా మీనాని బాలు గురించి అయితే ఆ ముసలి తాత ఆ బామ్మ అయితే ఇద్దరు మాట్లాడతారు. బాబు, ఈ ఫోన్ ఒక అమ్మాయి చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చేసి ఈ ఫోన్ అక్కడే వదిలేసి పోయింది, తను మర్చిపోయింది, ఈ ఫోన్ ఆ అమ్మాయికి చేరేలా చూడు బాబు అని చెప్పని ఆ ఫోన్ ఎత్తి బాలు చేతిలో పెడతాడు ఆ తాత. ఇంకా ఆ ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి ఫోన్ చేస్తూ ఉంటే ఈ ఫోన్లో నుంచి పోవట్లేదు అన్నట్టుగా ఇంకా ఫోన్ అయితే మీనా చూసేస్తుంది. ఏమండి, ఇది మీ ఫోనే కదా అంటే, అవును మీనా, ఇది నా ఫోనే కదా, ఆ అమ్మాయి చెప్పులు వదిలేసిన అమ్మాయి ఎవరై ఉంటారు అన్నట్టుగా ఇంకా బాలు అయితే ఆ ఫోన్ తీసుకొని వచ్చి సత్యంకి అందరికీ చూపిస్తాడు. చూసావా నాన్న, ఈ ఫోన్ నాది, నా ఫోన్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది అంటే ఇంకా సత్యం అయితే ఆ ఫోన్లోనే కదా శివ వీడియో ఉంది, అది బయట ఎలా వెళ్ళిందో కనుక్కోవాలరా అన్నట్టుకంటే ఇంకా మొత్తం నేను కనుక్కుంటాను నాన్న, దీని వెనక ఎవరున్నారు, అసలు నా ఫోన్లో నుంచి ఆ వీడియో ఎవరికి ఎంత అవసరం తీశారు అన్నట్టుగా అంటే ఇంకా రోహిణి అయితే వాళ్ళందరూ మాటలైతే వినేసి ఈ విద్యని ఫోన్ ఎక్కడో దూరంగా పడేయమంటే తను తీసుకెళ్ళి మళ్ళీ ఆ బాలు దగ్గరికి వచ్చేలా చేసిందని చెప్పని వెంటనే విద్యకు ఫోన్ చేసి, ఏం విద్య ఫోన్ ఎక్కడ పడేసావంటే, నేను నిజంగా చెరువులోనే పడేసాను రోహిణి అని తను అంటుంది. అబద్ధం చెప్పకు, ఆ ఫోన్ ఇప్పుడు మళ్ళీ బాలు దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు దాన్ని బట్టి నేను ఆ ఫోన్ ఎవరు తీశారు అని కనుక్కుంటానని చెప్పని మొత్తం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కానైతే నేను ఇంకా దొరికిపోతాను, ఒక సమస్య నుంచి బయటపడ్డాను, మా నాన్న విషయంలో మలేషియా ట్రిప్ క్యాన్సిల్ ఇలా చేశాను అనుకుంటే ఇప్పుడు ఈ ఫోను, అందులో అది బాలు ఫోను, అది తీసింది నేనే కానీ తెలిసింది అంటే మా అత్తయ్య మలేషియా దాంట్లో మా అత్తయ్య ఊరుకున్నా, ఇంకా బాలు అయితే మాత్రం అస్సలుకు ఊరుకోడు, ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్టుగా ఇప్పుడు ఆ ఫోన్ నుంచి నీకు ఫోన్ వస్తుంది, వచ్చినా నువ్వు ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూడు, లేదంటే మన ఇద్దరం దొరికిపోతాం అన్నట్టుగా విద్యకైతే ముందే చెప్పేస్తుంది. ఇంకా విద్యతో తను మాట్లాడే మాటలన్నీ మీనా అయితే వినేసి, ఈ పని నువ్వే చేసావని నాకు ఎక్కడో కాస్త అనుమానంగా ఉన్నింది, కానీ ఈరోజు అది ఫుల్ క్లారిటీగా నిజమైపోయింది. ఎందుకు రోహిణి ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ నిజం దాచిపెట్టాలని ఇలా చేస్తున్నావు అని చెప్పనంటే, నా విషయాలలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు మీనా, అది నీకే మంచిది కాదు అన్నట్టుగా తనైతే అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత ఇంకా రోహిణి అయితే ప్రస్తుతానికైతే మాత్రం మీనా చెప్పదు, ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి గొడవలు జరుగుతాయి, కానీ అక్కడ వరకు సేఫ్ అవుతాను, కానీ ఏదో ఒకటి ఆలోచించాలి.